బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. జమ్మలమడుగు మాజీ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డిని పోలీసులు అరెస్టు చేశారు. వైఎస్ఆర్ జిల్లా ఎర్రకుంట్లలో పోలీసులు ఆయన అదుపులోకి తీసుకున్నారు. జెడ్పీటీసీ ఉప ఎన్నికల సందర్భంగా సుధీర్ రెడ్డితో పాటు మరో 30 మందిపై పోలీసులు కేసులు నమోదు చేశారు. వైఎస్ అవినాష్ రెడ్డిని అరెస్టు చేసి కడప తీసుకొస్తూ ఉండగా కార్యకర్తలతో కలిసి పోలీసులను అడ్డుకున్నారు సుధీర్ రెడ్డి. ఈ ఆరోపణల నేపథ్యంలో పోలీసులు ఆయన అరెస్టు చేశారు. ఆయన అనుచరుల మీద కేసులు నమోదు చేశారు. పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నికల సందర్భంగా కూడా ఇటు అవినాష్ రెడ్డిని ఎంపీ అవినాష్ రెడ్డిని కూడా హౌస్ అరెస్టు చేయబడిన సందర్భంలో ఆయన అక్కడ నిరసన వ్యక్తం చేయటం, ఉద్రిక్త పరిస్థితులు తలెత్తడంతో కూడా ఆయన అదుపులోకి తీసుకున్నారు. అవినాష్ రెడ్డిని అదుపులోకి తీసుకొని కడప తీసుకొని వచ్చారు. అయితే ఆ కడప తీసుకొని వస్తున్న సమయంలోనే ఇప్పుడు ఎవరైతే జమ్మలమడుగు మాజీ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి ఉన్నారో ఆయన అనుచరుల గలంతో కలిపి కూడా అడ్డుకోవటం జరిగింది. ఆ నేపథ్యంలోనే మాజీ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి మీద అతని అనుచరులు 30 మంది మీద కేసు నమోదైంది. అయితే ఇవాళ ప్రెజెంట్ కూడా వాళ్ళని అదుపులోకి తీసుకోవడం జరిగింది. ఎందుకంటే రేపు పులివెందుల ఉప ఎన్నిక రిజల్ట్, జెడ్పీటీసీ ఉప ఎన్నిక రిజల్ట్ కూడా రేపు బయటకు రానుంది. రేపు పొద్దు నుంచి కూడా లెక్కింపు స్టార్ట్ అవనుంది. ఇప్పుడు జమ్మలమడుగు మాజీ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డిని పోలీసులు అరెస్టు చేశారు. వైఎస్ఆర్ జిల్లా ఎర్రకుంట్లలో ఇప్పుడు ఆయన్ని అదుపులోకి తీసుకున్నారు. జెడ్పీటీసీ ఉప ఎన్నికల సందర్భంగా కూడా సుధీర్ రెడ్డి మీద కేసు నమోదైంది. జెడ్పీటీసీ ఉప ఎన్నికల్లో వైఎస్ అవినాష్ రెడ్డిని అరెస్టు చేసి కడప తీసుకొస్తూ ఉండగా కార్యకర్తలతో కలిసి పోలీసుల్ని అడ్డుకున్నారు సుధీర్ రెడ్డి. ఇక ఈ ఆరోపణల నేపథ్యంలో పోలీసులు ఆయన అరెస్టు చేయటము, అదేవిధంగా ఆయన అనుచరుల మీద 30 మంది మీద కూడా కేసులు నమోదు చేశారు. ఇక ఈ నేపథ్యంలో కూడా ఈ అరెస్టులు చేసేటప్పుడు కూడా పోలీసుల దౌర్జన్యం నశించాలి అంటూ కూడా ఆయన కార్యకర్తలు కూడా మరలా కూడా అక్కడ ప్రెజెంట్ అయితే నినాదాలు చేసి ఆయన అరెస్టు చేసేటప్పుడు ఎక్కువగా కూడా కార్యకర్తలందరూ కూడా అక్కడికి చేరుకున్నారు. ఇక మాజీ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డిని, జమ్మలమడుగు మాజీ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డిని అరెస్టు చేసే క్రమంలో అక్కడికి పెద్ద ఎత్తున కూడా కార్యకర్తలు చేరుకోవటము, అదేవిధంగా ఇప్పటికే కూడా అతని కార్యకర్తలు 30 మంది మీద కేసులు కూడా నమోదై ఉన్నాయి. ప్రెజెంట్ అయితే ఇప్పుడు పోలీసులు ఆయన్ని అరెస్టు చేసి అదుపులోకి తీసుకున్నారు. పోలీసుల దౌర్జన్యం